ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇది చూడు, ఆరు హ్యాండ్ రైటింగ్. చూడండి అమ్మా, ఇది ఖచ్చితంగా ఆరు రాసిందే. అవునా మరి, అచ్చం ఆరు రాసినట్టే ఉందా మరి? మావయ్య ఏం మాట్లాడుతున్నారు? అదెలా సాధ్యం అవుతుంది? చనిపోయినక్క షీట్స్ ని ఎలా ర్యాప్ చేస్తుంది? వాటి మీద పేర్లు ఎలా రాస్తుంది? తెలీదమ్మా, కానీ ఇవన్నీ చూస్తుంటే అరుంధతి ఇక్కడే ఎక్కడో ఉందని మనసుకు అనిపిస్తుందమ్మా. ఇచ్చటనే ఉన్నది. గుప్తా గారు, సారీ, టైం పాస్ అవ్వక ఆ బుక్స్ అన్ని ర్యాప్ చేశాను. ఇప్పుడు ఇంత పెద్ద డిస్కషన్ అవుతుందని అనుకోలేదు. ముందు నీవు రమ్ము, రమ్ము, పద పద ముందు నీవు. నాన్న అమర్, చెప్పడం మర్చిపోయాను. నాకు తెలిసి ఈ పనులన్నీ వినోదే చేసుంటాడు. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? అవును నాన్న, ఎందుకంటే నిన్న చాలా సార్లు పిల్లల పుస్తకాలన్నిటికీ షీట్స్ వేయాలంటున్నాడు. కానీ బాబాయ్ వచ్చి ఇన్ని బుక్స్ ర్యాప్ చేసే టైం లేదు కదా నానమ్మా. పిల్లలు చేసిన అల్లరి చాలు. ఎవరో ఒకరు చేస్తుంటారు. పదండి పదండి, స్కూల్కి టైం అవుతుంది. రాతోడ్ పద. పిల్లలు ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. హలో, చెప్పండి వార్డెన్ గారు. చిత్రాన్ని దత్తత తీసుకున్న వాళ్ళ గురించి ఏమైనా తెలిసిందా? గుప్తా గారు, ఏమైనా తెలిసిందా? తెలియడం కాదు రాథోడ్ గారు, వాళ్ళిప్పుడు నా కళ్ళ ముందే ఆశ్రమంలోనే ఉన్నారు. వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది సార్. కూతురు లేని లోటు తీరుతుందని ఇంటికి తీసుకువెళ్తే పాపం వీళ్ళని రోడ్డు మీద పడేసింది సార్. అసలు ఏం జరిగింది వార్డెన్ గారు? సరే వార్డెన్ గారు, ఇప్పుడే మా సార్కు చెప్తాను. గుప్తా గారు, అసలు ఏం జరిగింది? సార్, మీతో కొంచెం మాట్లాడాలి. యా, చెప్పు రాథోడ్. సార్, చిత్రగారిని దత్తత తీసుకున్న వాళ్ళు ఇప్పుడు ఆశ్రమంలోనే ఉన్నారంట సార్. ఏవిందో ముందు చెప్పచ్చు కదా నాకు. సారీ. వాళ్ళని కలిస్తేనే నిజాన్ని బయట పెట్టగలం. సరే రాథోడ్ సార్, నువ్వు పిల్లల్ని తీసుకొని స్కూల్కి వెళ్ళు, నేను ఆశ్రమానికి వెళ్తా. సరే సార్. పిల్లలు, మిమ్మల్ని రాథోడ్ తీసుకెళ్తాడు. నాకు చిన్న పనుంది. సరే డాడ్. పిల్లలు పదండి. బాయ్ మిస్ అమ్మా. ఏమండి, ఏదైనా ప్రాబ్లమా? ఏం లేదు మిస్ అమ్మా, వెళ్ళొస్తాను.
బాయ్ పిల్లలు. గుప్తా గారు వెంటనే ఈ విషయాన్ని భాగ్యకి చెప్పాలి. భాగ్య- బాలిక బాలిక భాగ్య భాగ్య నీకు విషయం చెప్పాలి. ఇలా రా. అక్క రారా అక్క త్వరగా రా. ఎక్కడికి అక్క? రారా. ఎక్కడికక్క? నువ్వు రా, ముందు నేను చెప్తా. అయ్యో నుంచో. అక్క ఏమైందక్క? ఎందుకు అంత కంగారుగా నన్ను లాక్కొచ్చారు? ఇప్పుడు అమర్ గారు ఎక్కడికి వెళ్ళారో తెలుసా? ఏమో తెలీదక్క. నాకు తెలుసు. మీకెలా తెలుసు? ఇప్పుడు నాకెలా తెలిసిందో తెలియాలా? సార్ ఎక్కడికి వెళ్ళారో తెలియాలా? ఆయన ఎక్కడికి వెళ్ళారో తెలియాలి. గుడ్. ఇప్పుడు చిత్రాన్ని దత్తతకు తీసుకున్న పేరెంట్స్ అనాథ శరణాలయంలో ఉన్నారట. వాళ్ళ కోసమే ఆయన వెతుకుతూ ఉంటే వాళ్ళే దొరికేశారా? అవును, వాళ్ళని కలిసి నిజం తెలుసుకుని వినోద్కి చిత్రగతాన్ని సాక్ష్యాలతో సహా నిరూపించడానికి వెళ్లారు. అక్క అయితే ఇప్పుడు మనం కూడా వెళ్ళి వినోద్కి నిజం తెలియడం చూద్దామా? అక్కడికి వెళ్ళాక ఆయన అడిగితే ఏం చెప్తావు? ఏదో ఒకటి చెప్దాం అక్క. సరే సరే, పద పద. నో, అమర్కి చిత్ర గురించి నిజం తెలియకూడదు. ఆ నిజం వినోద్కి అస్సలు చేరకూడదు. మామూలుగా అయితే పిల్లల స్కూల్ ఫస్ట్ డే ఎంత పనుల్ని కూడా అమరే దగ్గరుండి వదులుతాడు. అలా కాకుండా వాళ్ళని రాత్రుడితో పంపించి అమర్ చిత్ర గురించి కనుక్కోవడానికి అనాథాశ్రమానికి వెళ్తాడనమాట. ఇప్పుడు ఈ విషయం వెంటనే చిత్రకు చెప్పాలి. బాలిక ఏమి చేయుచుంటివి? ఆ బాలికతో ఎచ్చటకి వెళ్ళుచుంటివి? అరే, మొత్తం మీకు తెలియాలా ఏంటి అలా అడుగుతున్నారు? నేనేం అడిగానక్క? నేను చెప్పింది నీకు కాదు, నాకు. బాలిక అసలు నీవేమి మాట్లాడుచున్నావో నీకైనను అర్థమగుచున్నదా? బాగి, ఇదంతా కాదు కానీ ఫాస్ట్ గా వెళ్ళిపోదాం. పద పద పద. పద. అక్క నేను లాస్ట్ మంతే బైక్ డ్రైవింగ్ నేర్చుకున్నా. ఇప్పుడు కార్ అంటే అంటే ఇంకా కారు. భాగి, నువ్వు కారెక్కు. చలో పోదాం. అక్క మీకు బాలిక ఏమి చేయుచున్నావు? నేనేం చేయాలో తెలియాలంటే మీరు అక్కడే కూర్చోండి, లేదంటే దూకేయండి. అక్క నేను ఇంకా ఎక్కలేదు. ఎవరితో మాట్లాడుతున్నా? నీతోనే ఎక్కెక్కు. బాలిక కొంపదీసి నీవి చతుచక్ర వాహనములకు సారథి వైతివా? అంతేగా. అమ్మో, ఈ ఎర్ర దీపములు వెలిగినవి.